నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. ఇప్పటి వరకు మనం 6వ భాగం వరకు విన్నాం. ఇప్పుడు 7వ భాగాన్ని విందాం. కైయస్ క్రాసస్ ఆ ఇద్దరు వనితలు ఏపియన్ మార్గాన దక్షిణంగా కేపువాకు ప్రయాణం సాగించకముందే సిసిరో, గ్రాచ్యుస్లిరువురు ఉత్తరాభిముఖులై రోమ్కు బయలుదేరారు. తాపీగా ఒకరి పల్లకి పక్క మరొకరి పల్లకి పోనిస్తూ ప్రయాణం సాగిస్తున్నారు. నగరంలో పేరు ప్రఖ్యాతలు గడించుకుని ఒక రాజకీయ శక్తిగా పరిణమించిన గ్రాచ్యుస్పై అనుగ్రహాన్ని కటాక్షిస్తూ తెచ్చిపెట్టుకున్న గౌరవాన్ని ప్రకటించాడు సిసిరో. గ్రాచ్యుస్ ఎంతోమందిని కలుసుకున్నాడు. అంతమందిలోనూ అతనంటే ఇష్టం లేని వాళ్ళు బహుకొద్ది. అతనికి కూడా ఎవరియందు అనవసరమైన కోపం లేదు. కానీ ఈ సిసిరో మాత్రం అపరిమితంగా అసహ్యించుకోతగ్గవాడు. దయాదాక్షిణ్యాలు వీసమెత్తు లేకపోయినా కుయుక్తులతో కూడిన తెలివితేటలు గల యువకుల తరహాకు చెందినవాడు సిసిరో. గ్రాచ్యుస్ కూడా నిర్దయుడుగా ఉండకపోలేదు. కానీ ఆ నిర్దయలోనే కొంచెం కరుణ, క్రియలో శూన్యమైన భావంలోనైనా సానుభూతి, కొద్ది జాలి ఉండేవి. కానీ ఈ యువకులలో ఇతరుల దుస్థితికి విచారము జనించదు, సానుభూతి పొడసూపదు. సిసిరో బాగా చదువుకున్నవాడు, ఉన్నత కుటుంబాలతో బాగా పరిచయం కలవాడు కనుకనే సంఘంలో ఇతనంటే కొంత ఈర్ష్య కూడా కలుగుతుంది. నిద్రపోతున్నారా? సిసిరో మెల్లగా ప్రశ్నించాడు. పల్లకీ ఊపు వల్ల జోల కొట్టినట్లు ఉండి నిద్రపోతున్నాడేమో అనుకున్నాడు సిసిరో. అబ్బే, ఏదో ఆలోచిస్తున్నా. ముఖ్యమైన దేశ వ్యవహారాల గురించా? ప్రశ్నించాడు సిసిరో. అబ్బే, ఏమంత ముఖ్య విషయం కాదు. నిజం చెప్పాల్సి వస్తే ఒక పూర్వపు గాథ గురించి. పూర్వపు కథలన్నిటిలాగానే చాదస్తంగా కూడా ఉంటుంది. అదేమిటో నాకు చెప్తారా? తప్పకుండా. నీకిది విసుగు పుట్టిస్తుంది. అదొక నీతిని బోధించే కథ. ఆ కథేమిటి మరి? గ్రాచ్యుస్ నవ్వాడు. ఒక్కగానొక్క కొడుకునే కన్నా ఒక తల్లి గురించి ఈ కథ. పొడుగ్గా అందమైన అంగసౌష్టం కలిగి సౌందర్యవంతుడైన పుత్రుడు. తల్లి పిల్లల్నెలా ప్రేమించాలో అలాగే ఆమె అతడిని ప్రేమించేది. తన వాంఛలకు నన్నొక ఆటంకంగా తలిచేది మా అమ్మ. ఈ తల్లి తన కొడుకును ప్రేమించింది. అతనిలో యవ్వనం పొడసూపింది. అప్పుడతను ప్రేమ కలాపాల్లో దిగాడు. ఎంత దుర్మార్గురాలో అంత అందంగా ఉండే ఒక స్త్రీని ప్రేమించాడు. ఇతనినామె ఎప్పుడూ కన్నెత్తి చూడలేదు. ఒక్క మాటు కూడా అతన్ని చూసి చిరునవ్వు నవ్వలేదు. ఆమె కళ్ళెప్పుడూ అతని వైపు తిరిగి తలుక్కు మనలేదు. ఆమె తల అతని వైపెప్పుడూ ఊగలేదు. నాకు ఒక మాట అటువంటిదే తటస్థపడింది, సిసిరో అన్నాడు. అతను ఆమె కోసం విరహతాపం చెందాడు. అదృష్టవశాత్తు ఆమెను కలుసుకున్నప్పుడతను ఆమె కొరకై కట్టించబోయే రాజప్రసాదాల గురించి, ఆమె కోసం తెచ్చి ఇవ్వబోయే సకలైశ్వర్యాల గురించి తెగ చెప్పేశాడు. ఆమెకు ఇవన్నీ అయోమయమైన కట్టుకథల్లా కనిపించి వాటిపై తనకేమీ ఆసక్తి లేనట్లు వ్యక్తం చేసింది. వాటన్నిటికీ బదులుగా చిన్న కానుక సమర్పించమంది. అది అతనికి లభ్యం కావడం ఏమీ కష్టమైన పని కాదు. ఉట్టి కానుకేనా? సిసిరో అడిగాడు. గ్రాచ్యుస్కి కథ చెప్పడం అంటే సరదా. ఆ ప్రశ్న విని తల పంకించాడు. అవును, ఉట్టి కానుకే. ఆ యువకుడిని, అతని మాతృహృదయాన్ని తెచ్చి ఇమ్మన్నదామె. అతను తెచ్చాడు. బాకుతో తన తల్లి గుండెకాయను తానే కోసి తీసుకొచ్చాడు. తను చేసిన దానికి తానే భయావేశపూరితుడై అందమైన దుర్మార్గమైన ఆ ప్రేయసి కోసం ఒక అరణ్యంలో పడి పరుగున పోయాడు. పరిగెడుతున్న అతని కాలికొక చెట్టువేరు తగిలింది. పడిపోయాడు. అప్పుడతని చేతిలోని మాతృహృదయం దూరంగా పడిపోయింది. ఒక అందాల రాశి ప్రేమను కొనగల ఆ గుండెకాయను తిరిగి తీసుకునేందుకతను వంగినప్పుడు ఆ గుండెకాయ అతనితో, కొడుకా, పడ్డప్పుడు నీ కాలికేం దెబ్బ తగలలేదు కదా అన్నదట మెల్లగా. పల్లకీలో వెనక్కానుకొని చేతివేళ్ల కొనలను కలుపుతూ ఆలోచించసాగాడు గ్రాచ్యుస్. అయితే? సిసిరో అడిగాడు. అంతే.
ఏముంది, ఏమీ అర్థం లేని నీతి కథ అని ముందే చెప్పాగా. పేర్లను జ్ఞాపకముంచుకోగల ప్రతిభ నీలో ఉందని విన్నాను. నీకు 1,00,000 మంది పేర్లు కంఠస్థంగా వచ్చునంటారు, నిజమేనా? అన్నాడు శిశిరం. అదొక భ్రమ. ఏదో కొద్దిమంది పేర్లు నేనెరుగుదును. 1,00,000 మందేం కాదు. హానిబాల్ అతని సైన్యంలో ఉన్న ప్రతి సైనికుడిని పేరు పేరునా పిలిచేవాడని విన్నాను. అవును మరి, స్పార్టకస్కు కూడా అటువంటి జ్ఞాపకశక్తినే ప్రసాదిద్దాం మనం. మనకన్నా ఏదో ఒకప్పుడు బలవంతుడుగా ఉన్నారు కాబట్టే ఇతరులు మనపై విజయం సాధించగలిగారన్న విషయం మనం చస్తే ఒప్పుకోంగా. చరిత్రలో రాయబడ్డ చిన్న పెద్ద అబద్ధాలంటే ఎందుకు నీకింత ఆసక్తి? అవన్నీ అబద్ధాలేనా? చాలా మటుకు. ఇప్పుడు గ్రాచ్యూస్ పిడుగులు పడుతున్నట్లు మాట్లాడుతున్నాడు. చరిత్ర అంటే మోసం, నమ్మశక్యం గాని కల్పిత గాథలు. అందుకే రాజకీయాలంటే ఏమిటి అని ప్రశ్నించా. నువ్వొక రాజకీయవేత్తవు కాబట్టి చెప్పు చూద్దాం. రాజకీయవేత్త అంటే ఎవరో? శిశిరం నవ్వాడు కూడా. ఒక పచ్చి దగాకోరు. సూక్ష్మంలో సమాధానాన్ని ఇమిడ్చాడు గ్రాచ్యూస్. పోనీలే, మనసు విప్పి మాట్లాడనైనా మాట్లాడావు. నాలో ఉండే ఒకే ఒక్క అమూల్యమైన లక్షణం అదే. రాజకీయవేత్తలోని ఆ లక్షణాన్నే నిజాయితీ అని భ్రమిస్తారు అమాయక ప్రజలు. మనం ఒక రిపబ్లిక్కులో ఉన్నాం అంటే ఎంతోమందికి ఏమీ లేదని, ఏ కొద్ది మందికో అవసరమైన దానికన్నా అన్నీ కొల్లలుగా ఉన్నాయని దానర్థం. అంతేకాదు, బాగా కలవాళ్ళు తమ కలిమిని సంరక్షించుకోవాలి. మనను ఆహ్వానించిన ఆంటోనియస్ కయస్ వంటి భూస్వాముల ఆస్తిపాస్తుల్ని రక్షించేందుకు ఈ ఏమీ లేని వాళ్ళు ప్రాణాలను తెగించడానికైనా సిద్ధంగా ఉండాలి. మనకు బానిసలున్నారు. ఈ బానిసలకు మనమంటే అయిష్టం. అందువల్లనే బానిసల బారి నుండి మనని బానిసలు రక్షించలేరు. బానిసలకు మనమంటే ఇష్టం ఉంటుందనే భ్రాంతిలో మనం మాత్రం చస్తే పడకూడదు. బానిసలను కొనుక్కొని వాళ్ళ చేత చాకిరీ చేయించుకుంటూ అదే సమయంలో వాళ్ళ వల్ల ఏ ప్రమాదమూ జరగకుండా చూసుకోవాలంటే బానిసలను కొనుక్కోలేని వాళ్ళను కొందరిని మనం నియమించుకోవాలి. మృత్యువు పిలిచినా సరే హాజరవగలగాలి వాళ్ళు. వాళ్ళే మనలను, మన ఆస్తిపాస్తులను సంరక్షించాలి. అటువంటి 2,00,000 మంది కవచాలతో కాళ్ళరిగేలా కవాతు చేసుకుంటూ పోయి రక్తపుటేరులలో ఈదులాడగలగాలి. ఆ విధంగా వాళ్ళు ఇతర దేశాలతో యుద్ధం చేస్తేనే మనం ఇక్కడ సురక్షితంగా, సకల సౌకర్యాలతోనూ సౌఖ్యంగా వ్యక్తిగత సంపదలను, భాగ్యభోగ్యాలను వృద్ధి చేసుకుంటూ బతకగలం. నిజాయితీకి స్పార్టకస్తో పోరాడ్డానికి పోయిన సైనికులకు రక్షించుకోతగ్గది, కాపాడుకోతగ్గది ఏమీ లేదు. అయినా సరే ఆ బానిసలతోనే యుద్ధం చేసి వేలాదిగా సమసిపోయారు. బానిసలతో పోరాడి చచ్చిన రైతులు భూస్వామ్య వ్యవస్థ ఫలితంగా తమ తమ భూముల నుండి తరమబడ్డారు. కనుకనే గత్యంతరం లేక సైన్యంలో చేరారు. బానిసలు పనిచేసే తోటల పద్ధతి వల్ల ఆ రైతులు దివాలా తీసి కటిక దరిద్రులయ్యారు. పోనీ నువ్వే ఆలోచించు శిశిరో. బానిసలు నెగ్గితే రోమన్ సైనికుడికి పోయేదేమిటి? పోయేదేదో పూర్వం పోనే పోయింది. పైగా ఆ బానిసల వల్ల వీళ్ళకెంతో లాభం కూడా ఉంది. ఎందుకంటావేమో? ఆ బానిసలలో మన రోమన్ రైతుల వంటి పనివాళ్ళు చాలినంత మంది లేరు. అందరికీ సరిపోయే భూమి ఉంది. మన సైనికుడు కలగనే అతని చెక్క పొలము, చిన్న ఇల్లు వాళ్ళు నిజంగా ఇస్తారు కూడా. అయినా సరే అతను బానిసలను నమ్మడు. అంతటితో ఆగడు. వాళ్ళతో యుద్ధం చేస్తాడు కూడా. అలా తనకు తెలియకుండా తన కలలను తానే భగ్నం చేసుకుంటాడు. కొవ్వెక్కిన మనిషొకడు దిండ్లు మార్చిన పల్లకీలో పడుకుని ప్రయాణం చెయ్యడానికని అతనా విధంగా పోరాడతాడు. నేనన్న దానిలో నిజం ఉందని ఒప్పుకోవా? నువ్వన్న మాటలే కనుక సామాన్యుడెవడైనా అని ఉంటే ఈ పాటికి అతన్ని శిలువేసి ఉండేవాళ్ళం. శిశిరో,
గ్రాచ్యుస్ నవ్వాడు. అదొక బెదిరింపా? లావుగా కొవ్వెక్కిన నా వృద్ధ శరీరం శిలువనలంకరించదగదులే. నిజాన్ని చూడ్డానికి నీకెందుకంత భయం? కావాలంటే ఇతరులకు ఈ అబద్ధమే చెప్పి ఒప్పిద్దాం కానీ, మనం సృష్టించిన అబద్ధాలను మనమే నమ్మాలా ఏం? నువ్వన్నట్లే కాని ఒక మనిషి వేరొకడిలా ఉంటాడా? మనుషులంతా ఒకటే అనే ధ్వని నువ్వు చెప్పిన దానిలో ఉంది. ఆ నల్లగా కనబడేవన్నీ కాకులే అంటావేమిటి? అయితే ఇదేమిటి? పంచమస్వరం వినిపిస్తోంది. కాకి నోట పంచమస్వరం వింటామా? అది కోకిల. అది కాకిలాగే ఉంటుంది దూరం నుంచి చూస్తే. ఉప్పు, కర్పూరం పైకి ఒకేలాగున్న రుచులలో తేడా ఉంది. అలాగే పురుషులలో పుణ్యపురుషులు అంటే ఉత్కృష్టమైన వాళ్ళు ఉన్నారు. భగవంతుడు వాళ్ళనా విధంగా సృష్టించాడా, లేక పరిస్థితుల ప్రభావం వల్ల ఆ విధంగా తయారు చేసిందా అన్న విషయం అప్రస్తుతం. వాళ్ళే పరిపాలించే యోగ్యత కలవాళ్ళు. వాళ్ళని గొర్రెల్లా అనుసరించడమే మిగిలిన వాళ్ళ పని. వాస్తవం కనుక నీ చిత్రణ ప్రకారమే ఉండి ఉంటే ఒక్క రోజులో ఇదంతా కూలిపోవును. శిశిరో, నేను వెర్రి వెధవననుకుంటున్నావా? ఎంతో ప్రమాదకరమైన, ఎంతో దీర్ఘమైన జీవితాన్ని అనుభవించా. ఇంకా ఉన్నత స్థితిలోనే ఉన్నాను. రాజకీయవేత్త అంటే ఎవరు అని నువ్వడిగావు. రోమ్ అనే మతిలేని ఇంటికి అతను సిమెంటు లాంటివాడు. రోమన్ పౌరుల దగ్గరకెళ్ళి మేం ఉత్కృష్టులం, పురుషులలో పుణ్యపురుషులం, మీరు మమ్ము అనుసరించాల్సిన గొర్రెలు అంటే వాళ్లకు రుచించదు. పైగా అరికాలి మంట తలకెక్కుతుంది. అదీకాక వాళ్ళు గొర్రెలూ కారు, మనం సర్వోత్కృష్టులమూ కాదు. అది నీకు కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. రెండోది, రోమన్ పౌరుడితో కులీనుడికి ఏమీ సంబంధం ఉండదు. అందుకే భూస్వామికే ఈ గొడవ వదిలేస్తే నువ్వన్నట్లే ఇదంతా ఒక్క రోజులోనే కూలిపోక తప్పదు. అందుకే అతను నాలాటి వాళ్ళ వద్దకు వస్తాడు. నిర్హేతుకమైన దాని నుండి హేతువును సృష్టిస్తాం మేం. ధనవంతుల కోసం చావడమే మహత్కార్య నిర్వహణగా మేం ప్రజలకు నచ్చచెప్తాం. తాంత్రికులం మేం. భ్రమల వల పన్నుతాం. అది అవివేకులకు, సామాన్యులకు చస్తే అర్థం కాదు. మీరే శక్తి అని మేం ప్రజలతో అంటాం. మీలో ప్రతివాడి ఓటు రోమ్ తాలూకు బలం, దాని ప్రతిభ. ప్రపంచంలో మీరొక్కరే నిజమైన స్వేచ్ఛాజీవులు. మీ వ్యక్తిగత స్వతంత్రం కన్నా అమూల్యమైనది లేదు. మీ నాగరికత కన్నా విలువైనదేదీ లేదు. అది విని వాళ్ళు మా అభ్యర్థులకు ఓట్లు కురిపిస్తారు. మేం ఓడిపోతే విచారిస్తారు. మేం విజయం పొందితే తామే విజయం పొందినట్లు సంతోషిస్తారు. మీరు బానిసలు కారని వాళ్లతో చెబుతాం. మీరు స్వతంత్ర జీవులు. మీ ఓటే రాజ్యాంగాన్ని నడిపిస్తుంది. వాళ్ళు బానిసలు కానందుకు గర్విస్తారు. ఔన్నత్యం పొందినట్లు భావిస్తారు. జీవితంలో ఎంత లోతుగా దిగజారిపోయినా సరే, తూముగట్లపై పడుకున్నా సరే, రోజస్తమాను పోర్లాడి ప్రజలు దయదాల్చి ఇచ్చే బిచ్చపు మెతుకులు తింటూ భ్రూణహత్య చేసే దౌర్భాగ్యానికి దిగజారినా సరే, పుట్టింది మొదలు చచ్చే వరకు ఏ ఒక్కరోజు చెయ్యడానికి పని లేకపోయినా సరే, బానిసలం కాదు కదా అనే ఉపశమనం వాళ్ళకుండేలా చేస్తాం. స్వతహాగా వాళ్ళు కూడా చండాలంగా ఉన్నా సరే, బానిసలను చూచినప్పుడు మాత్రం తమకేదో గొప్ప హోదా, విశిష్టత, నాగరికత ఉన్నట్లు అహంభావం చెంది తీరుతారు. మేం కదా యావత్ ప్రపంచమూ చూసి అసూయ చెందే రోమన్ పౌరులం అని సంతోషిస్తారు. ఇది నా విచిత్రమైన కల. శిశిరో, ఇదే రాజకీయం. రాజకీయాలను మాత్రం చిన్నచూపు చూడకు సుమీ. ఆ సంభాషణ సిసిరో గ్రాచ్యుస్లను మరింత ఎడంగా తీసుకుపోయింది. గ్రాచ్యుస్కి సిసిరో అంటే మరింత అయిష్టం ప్రబలింది. రోమ్కు కొద్ది దూరంలో ఉన్న మొదటి పెద్ద శిలువ వాళ్ళకగుపించింది. ఆ శిలువ కింద కొద్ది దూరంలో కునికిపాట్లు పడుతున్న ఒక స్థూలకాయుణ్ణి చూపించి సిసిరో
ఆ మనిషి వాటం చూస్తే ఒక రాజకీయవేత్తలాగున్నాడే అన్నాడు. నిజమే. అతడు నా పాత స్నేహితుడు. గ్రాచ్యూస్ పల్లకీలను ఆపవలసిందిగా సంజ్ఞ చేశాడు. అతి ప్రయత్నం మీద తన శరీరాన్ని పల్లకీ నుంచి బయటకి ఈడ్వగలిగాడు. కూచుని కూచుని ఉన్న తన కాళ్ళు నొప్పులు తీరుతాయి కదా అని సిసిరో అక్కడే అటూ ఇటూ పచారు చేస్తున్నాడు. సాయంత్రం అవుతోంది. నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పినై. సిసిరో వాటికేసి చూపించాడు. శ్రీ చదివే ఆడియో నవల నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ ఛానల్ నవలను వింటున్నందుకు ధన్యవాదములు.